నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యాదగిరికి ఫోన్ చేసి డబ్బులు రెడీ అయ్యాయని చెప్పి ఎప్పుడు తీసుకురమ్మంటాడు, ఎక్కడికి తీసుకొని రమ్మంటాడో కనుక్కోండి. మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి. మీ ఎదురుగా పోలీసులు ఉన్నారన్న విషయం మర్చిపోయి ఫోన్ చేయి. ఇగో మల్లాగాడు ఫోన్ ఎత్తంగానే ఏడున్నావని అడగంగానే ఏం చెప్పాలో తనకు తెలుసు. నువ్వు సైలెంట్గా ఉండు. ఇంకోసారి ట్రై చేయండి. ఇగో ఇంతకు నీ ఫోన్లో బ్యాలెన్స్ ఉన్నదా లేదా? లేకపోతే నా ఫోన్లోకి వెళ్ళి ట్రై చేయి. సీను, నువ్వు అసలు ఏం ఆలోచించవా? మనం ఇప్పుడు క్రిమినల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నా. కాస్త బుర్ర ఉపయోగించి నడుచుకో. ఆగో ఇప్పుడు నేనేమన్నారా భయ్? గామె ఫోన్లో బ్యాలెన్స్ లేకపోతే నా ఫోన్ ఇస్తా అన్నా, గంతే కదా. మరి దానికి తిడుతుందిరా భయ్? అయితే నీకు ఇంకా అర్థం కాలేదా అన్నా? అది అర్థం కావడానికి వారం పడుతుందిలే. స్వాతి, నువ్వు ఇంకోసారి ట్రై చేయి. మేడం రింగ్ అవుతుంది. స్పీకర్ ఆన్ చేయి. జాగ్రత్తగా మాట్లాడు. హలో హలో, ఏంది నువ్వే ఫోన్ చేస్తున్నావు? మీకు ఇవ్వాల్సిన డబ్బు రెడీ అయింది. ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడివ్వాలో చెప్తే డబ్బు తీసుకొస్తాను. ఇంత త్వరగా డబ్బులు అరేంజ్ చేశావు? అదే నా నగలన్నీ అమ్మేశాను. ముందు నీ డబ్బులు ఇచ్చేస్తే నాకు టెన్షన్ పోతుంది. మరి మీ ఆయన నగలేమని అడిగితే? అది నీకు అనవసరం. డబ్బు కావాలంటే అడ్రస్ చెప్పు, వచ్చిస్తాను. లేదంటే ఇంకా నాకు ఫోన్ చేయడం మానేయ్. ఏంది పోలీసులు ఫోన్ చేయించారా నీతో? అనవసరంగా టైం వేస్ట్ చేయకు. ఇన్నాళ్ళు డబ్బులు లేవని నీకు భయపడ్డాను. ఇప్పుడు నీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఓ, డబ్బు రాగానే వాయిస్ మారిందే. ముందు అడ్రస్ చెప్పు. సీతానగరం, స్ట్రీట్ నెంబర్ 2, ఫ్లాట్ నెంబర్ 25. అక్కడికి వచ్చి కాల్ చేయి. సరే, ఎప్పుడు తీసుకురావాలి? సాయంత్రం 5 గంటలకి. సరే సరే, రేపు ఈవినింగ్ మేము అక్కడ రెడీగా ఉంటాం. మీరు రండి. వాడి సంగతి అక్కడే తెలుస్తాం. సరే మేడం, నేను వెళ్ళొస్తాను.